వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 95వ పాట పాడుకుందాం. యేసుక్రీస్తుడు నిత్య దేవుడు ఎరిగినమ్ముడి మనుజులారా, యేసుక్రీస్తుడు నిత్య దేవుడు ఎరిగినమ్ముడి మనుజులారా, మోసమందక మోక్షపతికి కదాసులై బ్రతకండి రండి, యేసుక్రీస్తుడు నిత్య దేవుడు ఎరిగినమ్ముడి మనుజులారా. 6 దినముల లోపలనే ఆకాశము భూలోకములను ప్రాకటముగా చేసినాడు ప్రకాశుడాయన ప్రజ్ఞవంతుడు, యేసుక్రీస్తుడు నిత్య దేవుడు ఎరిగినమ్ముడి మనుజులారా. ఆది పురుషుని ఆది స్త్రీనిక హస్తములతో నంటి చేసెను, మేదినిన్ ఫలవనములోన సాధులై నివసింపవచ్చెను, యేసుక్రీస్తుడు నిత్య దేవుడు ఎరిగినమ్ముడి మనుజులారా. వారలిద్దపు దేవునాజ్ఞను కోరికలతో మీరినప్పుడు గారడి పిశాచతంత్రము వారి పరమై పాపులైరి, యేసుక్రీస్తుడు నిత్య దేవుడు ఎరిగినమ్ముడి మనుజులారా. మోసముందక మోక్షపతికి కదాసులై బ్రతకండి రండి, యేసుక్రీస్తుడు నిత్య దేవుడు ఎరిగినమ్ముడి మనుజులారా. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. సమయంలో యోహాను సువార్తలో నుండి సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్న ఆ యొక్క సందర్భంలో నుండి కొన్ని విషయాలను మనము ఇప్పటి వరకు నేర్చుకుంటూ వచ్చాం. యూదులు సమరయులతో ఎందుకు సాంగత్యం చేయరు అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. అలాగే ఏ విధంగా యేసుక్రీస్తు తనను తాను సమరయ స్త్రీకి ప్రత్యక్షపరుచుకున్నాడు అనే విషయాన్ని మనము నిన్నటి దినాన ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మనము చూస్తే కొన్ని విషయాలు వారి ద్వారా మనం నేర్చుకునేది. మొదటిది, యేసుక్రీస్తు మాత్రమే మన యొక్క దాహమును తీర్చగలిగిన నిజమైన జీవజలం. ఇది మొదటి విషయము మనం నేర్చుకునేది. కారణం ఏంటి అని అంటే, ఆమె యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఇక్కడ రాయబడినది ఉన్నట్లుగా ఒకవేళ మనం తీసుకుంటే, ఆమెకు అప్పటి వరకు 5 పెనిమిట్లు ఉన్నారు. వారు కాక అప్పుడు ఆమెతో ఉన్నది కూడా ఆమె యొక్క పెనిమిటి కాదు. ఒక రకంగా దాన్ని లిటరల్గా తీసుకున్నట్లయితే, క్రీస్తులో కాక క్రీస్తుకు వెలుపల తనను తాను ఆమె సాటిస్ఫై కావడానికి, లేదంటే తృప్తి చెందడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ యొక్క సుఖ సంతోషాలను క్రీస్తు దగ్గర కాకుండా వేరే దగ్గర ఆమె పొందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ అది సాధ్యం కాలేదు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకంటే, నేను ఇచ్చిన ఇల్లు నిత్య జీవమునకై దానిలో ఊరేడి నీటి బుగ్గ అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు. ఆయన దగ్గర నుండి తీసుకోవడానికి కాకుండా సొంతంగా ఆమె తనను తాను తృప్తి చెందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 7వ అధ్యాయము యోహాను సువార్తలో కూడా మనం చూస్తే 38వ వచనంలో ఒక మాటను చూస్తాం. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. యేసుక్రీస్తు ప్రభువారు క్లియర్గా చెప్తూ ఉన్నారు. ఈ సత్యాన్ని మర్చిపోయి, ఈ సత్యాన్ని విడిచిపెట్టి ఆమె వెలుపల సుఖ సంతోషాలను, తృప్తిని వెతుక్కోవడానికి ప్రయత్నం చేసింది. కాబట్టి ఆమెకు నిరాశ ఎదురవుతూ ఉంది. కానీ యేసుక్రీస్తు మాత్రమే నిజమైన జీవజలమని, ఆయనను అంగీకరించిన వాని యొక్క కడుపులో నుండి జీవజల నదులు ఉద్భవిస్తాయని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సంభాషణ ద్వారా మనం నేర్చుకునే మొదటి పాఠము, యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే మనలను
మన యొక్క పాపమును బట్టి ఆయన మనకు విముఖుడయ్యేవాడు కాదు. కారణం ఏంటంటే ఇక్కడ ఆ స్త్రీ యొక్క జీవితాన్ని ఖచ్చితంగా ఎరిగిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని అందరినీ కూడా శారీరకంగా కాదు కానీ మన యొక్క మానసికంగా, ఆత్మీయంగా మన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో, ఎటువంటి పాపపు ఆలోచనలు మనం చేస్తూ ఉన్నామో అవన్నీ కూడా ఎరిగిన దేవుడు. అయినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే వాటిని బట్టి మనకు విముఖుడు కావడం లేదు కానీ ఆ పాపపు ఆలోచనలో నుండి మనల్ని బయటికి తీసుకొని రావడం మాత్రమే కాక పరిశుద్ధుడైన తన తండ్రితో ఐక్యపరచడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. అందుకే రోమీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం కదా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన యొక్క పాపము, మన యొక్క పాపపు స్థితి, మన పాపపు ఆలోచనలు ఆయనకు తెలియనివి కాదు, అన్నీ తెలుసు. అయినప్పటికీ కూడా కేవలం మన పట్ల తన కృపను చూపించి మనలను క్షమించడం మాత్రమే కాకుండా తన తండ్రితో తిరిగి ఐక్యపరచడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. ఆయన కేవలము తన ప్రేమను బట్టి, మన పాపమును బట్టి కాక తన ప్రేమను, తన కృపను బట్టి మనల్ని రక్షించుకుంటూ ఉన్నాడు. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క రక్షకుడు, అంత మాత్రమే కాకుండా మన యొక్క రాజు. ఎందుకంటే ఆయన రక్షకుడు అని మనం చెప్పుకుంటూ ఉన్న ఈ క్రమంలో మన యొక్క కన్నులను తెరవడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. సమరయ స్త్రీతో ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు కానీ ఆయన ఎవరో గ్రహించలేకపోయింది. 3 పర్యాయాలు నేనే జీవజలమును, నేనే ప్రవక్తను, నేనే మెస్సియానని చెప్పుకున్నప్పటికీ చివరికి ఎప్పుడో ఆమె గ్రహించింది. కానీ మొదటి నుండి ఆమె ఎవరితో మాట్లాడుతుందో దానిని గ్రహించలేకపోతూ ఉంది. మనం కూడా ఒకవేళ దేవుడు ఎన్నో విషయాలు మనం పాపం చేయాలనుకుంటూ ఉన్నప్పుడు, పాపము చేస్తూ ఉన్నప్పుడు, మన యొక్క ఆలోచనలు దేవుని నుండి వెలుపలికి వెళ్ళినప్పుడు మనం మన సొంత ఆలోచనలు, సొంత బలము, సొంత శక్తి మీద ఆధారపడుతూ దేవునిని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్న సమయంలో ఎన్నిసార్లు దేవుడు మనల్ని ప్రేరేపించడానికి తన యొక్క వాక్యం ద్వారా, తన యొక్క స్వరం ద్వారా మనతో మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు. మనం మన ఆత్మీయ కన్నులు తెరుచుకోలేకపోతూ ఉన్నాం, ఆత్మీయ చెవులు తెరుచుకొని ఆయన యొక్క స్వరాన్ని వినలేకపోతూ ఉన్నాం. కానీ ఆయన అయితే అవి చేయాలని, మన యొక్క ఆత్మీయ కన్నులు తెరవాలని, మన యొక్క చెవులు తెరిచి, మన యొక్క హృదయాన్ని తెరిచి తన యొక్క స్వరాన్ని వినిపించడం మాత్రమే కాకుండా మనలో ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఇక్కడ సమరయ స్త్రీతో ఆయన యొక్క సంభాషణ ద్వారా మనకి విషయాలు బోధపడుతూ ఉన్నాయి. చివరిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడైతే ఆమెకు తాను మాట్లాడుతున్న వ్యక్తే నిజమైన మెస్సియా అని గ్రహించిందో వెంటనే ఆమె యొక్క హృదయము సంతోషంతో నిండిపోయింది. దానిని ఎలా వ్యక్తం చేస్తుంది అనంటే తాను ఏ అవసరతతో వచ్చిందో ఆ అవసరానికి తగిన పాత్రను విడిచిపెట్టి ఒక్కతి ఊరిలోకి పరిగెత్తుకొని పోయి ఆయనను గురించిన సువార్తను అక్కడ ప్రకటిస్తూ ఉంది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, వచ్చి చూడండి ఈయన మెస్సియా కాదా అని. ఆ ప్రకారమే మనం క్రీస్తును గ్రహించగలిగినప్పుడు, మనం క్రీస్తును తెలుసుకున్నప్పుడు ఆయన మీద నిజమైన కృతజ్ఞతా భావంతో మనం నిండిపోయి ఆ సువార్తను ప్రకటించే వాళ్ళుగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. కారణం ఏంటంటే మనం కృతజ్ఞతలు చెల్లించలేని పరిస్థితుల్లో అనేక సార్లు ఉంటాం. కానీ తెసలోనికైలకు రాసిన పత్రికలో మనం చూస్తే ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట క్రీస్తు యేసునందు మీ విషయంలో దేవుని చిత్తము అని పౌలు భక్తుడు చెప్తూ ఉన్నారు. కాబట్టి దేవుని చిత్తమైన కృతజ్ఞత జీవితం మనం కలిగి జీవించడానికి, ఆ కృతజ్ఞతతో క్రీస్తు మన జీవితంలో చేసిన గొప్ప కార్యములను అనేకుల ఎదుట సాక్షికరంగా ప్రకటించి మహిమపరచడానికి, అనేక మందిని క్రీస్తు కొరకు సంపాదించడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల మా తండ్రి, మరొక పర్యాయము నేటి దినాన సమరయ స్త్రీతో మీరు మాట్లాడిన ఆ యొక్క సంభాషణ ద్వారా ప్రభువా మాకు నేర్పించిన పాఠములను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా, అటు వాక్యం ప్రకారము మా జీవితాన్ని మేము మలుచుకుంటూ నీ కొరకై ఈ లోకంలో వర్ధిల్లడానికి కృప దయచేయమని, వినిన ప్రతి వారి హృదయంలో ఈ వాక్యంను మీరే నాటి భద్రపరిచి ఫలింపజేయమని, నిశ్చితమైతే ప్రభువా నేటి దినమంతా మమ్మల్ని కాపాడి రేపటి దినాన నీవు అనుగ్రహించే అనుదినాత్మీయమన్న భుజించు కృపను మాకందరికీ దయచేయమని
యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తోడయుండి నడిపించును గాక. ఆమేన్.